నిమ్మకాయ పులిహోర ప్రతి పండక్కి ఖచ్చితంగా చేసుకునే వన్ ఆఫ్ ది ప్రసాదం రెసిపీ. అచ్చం గుడిలో పెట్టి ప్రసాదం రుచి రావాలి అంటే ఈ విధంగా చేసుకోండి. ముందుగా అన్నం వండుకోవటానికి 1 కప్పు బియ్యాన్ని క్లీన్ చేసి వేసుకున్నానండి. ఇందులోనే 2 గ్లాసుల వాటర్, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. పులిహోరకి అన్నంని ఈ విధంగా వండుకుంటే పొడి పొడిగా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. తర్వాత పోపు కోసం కాస్త ఆయిల్ ని వేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసి దోరగా వేయించుకొని 1 ఇంచ్ అల్లం తరుగు, 3 చిటికెళ్ళ ఇంగువ, 5 పచ్చిమిరపకాయల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి ముందుగా వండుకున్న అన్నంలో సగం వేస్తున్నాను. 1 నిమ్మకాయ రసాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ.